ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం కన్సర్వేషన్ రిజర్వ్ కోసం ఇచ్చిన జీవో 49ని రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది. ఆదివాసీ ప్రజల అనుమానాలు, ఆందోళన నేపథ్యంలో జీవో 49 నిలిపివేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చూసినవా, మన కోరిక మేరకు రేవంత్ అన్న సర్కారు కొమరం భీం కన్సర్వేషన్ రిజర్వ్ ను వెనక్కి తీసుకుంది. అంటే ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యమిచ్చింది. 1.5 లక్షల హెక్టార్ల అటవీ భూములను కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తే మనోళ్లకు మస్తు అనుమానాలు వచ్చినాయి. మన ఆదివాసీలు, గిరిజనులు తమ జీవితాలకు ఇబ్బంది అవుతుందని ఆందోళన చేస్తుంది. ఇక మన జీవితాలు అడవి తల్లితోనే ముడిపడి ఉన్నాయి కదా. పులులను కాపాడే మంచి ఉద్దేశంతో రేవంత్ అన్న సర్కారు జీవో 49 జారీ చేసిండే. కానీ మనకు కొన్ని భయాలుంటాయి కదా, గవి సర్కారుకు తెలియజెప్పినాం. మన ఆందోళనలను అర్థం చేసుకున్న సీతక్క కూడా మనతో పాటే కలిసి వచ్చింది. ఇక మంత్రులు కొండా సురేఖ, జూపల్లితో పాటు జిల్లాల ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మన అభ్యంతరాలు తెలియజెప్పిర్రు. ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అందుకే కదా మంత్రి సీతక్కతో పాటు మన ఆదివాసీ సంఘాల నేతలు కూడా ముఖ్యమంత్రిని కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఇక మొత్తం మీద ప్రజల అభిప్రాయాలను గౌరవించేది రేవంత్ అన్న సర్కార్ అన్నట్టు, అందుకే ఇది ప్రజా సర్కార్ అన్నట్టు.